ఐఎమ్ జై. మీనా. BMBA. ME MBA. ఆంధ్ర యూనివర్సిటీ. బెంగళూరు యూనివర్సిటీ. డాలర్స్ కాలనీ. శివాజీ నగర్. లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే నాకున్న ఏకైక లక్ష్యం. మరి మీకు? హలో వెయిట్. నా వివరాలు చెప్పి మీ వివరాలు తెలుసుకున్నానని తప్పుగా అనుకోకండి. ఫ్రాంక్గా మాట్లాడు, నా పాలసీ. మీను, ఏమండి మీను, అవన్నీ వదిలేద్దాం. ఏవి? ఇందాక మాట్లాడుకున్నామే, లవ్, మ్యారేజ్, ఇలాంటి గ్లామర్ టాపిక్లు ఏవి వద్దు. గుడ్. కావాలంటే నేను ఒక 70-80 ఏళ్ల ముసలావిడతో ఇవన్నీ మాట్లాడుకుంటాను. గుళ్ళు గోపురాల గురించి నువ్వు మాట్లాడు, పాప పుణ్యాల గురించి నేను మాట్లాడతాను. ఢిల్లీ వస్తుందో లేదో కానీ ఇద్దరికి జుట్టు మాత్రం తెల్లబడుతుంది. హలో, గ్లామర్ గా మాట్లాడితేనే యూత్ అని కాదు, వివేకానందుల్లా యూత్ఫుల్ గా మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి. థ్యాంక్స్. ఎందుకు? నా మీద నమ్మకంతో ఢిల్లీ దాకా వస్తున్నందుకు. నేను మీ మీద ఉన్న నమ్మకంతో రావడం లేదు, నేను నా మీద ఉన్న నమ్మకంతో వస్తున్నాను. ఏంటి మేడం మీరు? మనం బండిని సరిగ్గానే నడుపుతాం, కానీ ఆపోజిట్ లో వచ్చేవాడు రాంగ్ గా వచ్చి గుద్దితే యాక్సిడెంటే కదా. అర్థం కాలే. మీ బండికి యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే మేము కూడా మా బండిని సరిగ్గా నడపాలి మేడం. వాట్ డు యు మీన్? మరి నా మీద నమ్మకం లేదంటూ నన్ను అవమానించారుగా. నేను మంచి కుటుంబంలోని పుట్టినవాడని పోను తెలిసొస్తుంది. నిజానికి నా ఫ్రెండ్ సర్కిల్లోనే శీలం పోగొట్టుకుంది నేను మాత్రమే. మిగతా వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. ఐఎమ్ స్టిల్ సింగిల్. తప్పు. పాలు, పళ్ళు, పువ్వులు, మంచం, పరుపు, అమ్మాయి అన్ని లైవ్ గా ఉన్నాయి. దానికేంటి ఇప్పుడు? యాక్చువల్లీ ట్రైన్లో హనీమూన్ కి ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉంటాయని నిజంగా నాకు తెలియదు. మరి మీకు? హలో, కామెడీ కూడా ఒక లిమిట్ ఉంది. అది కాదు, విన్న ఎక్స్పీరియన్స్ ఉందని అడిగాను, అంతే కదా. దానికెందుకండి? హలో, నేను ఎక్కడున్నాను? ఇట్స్ ఓకే. ఓర్పు కావాలి, జాగ్రత్త. ఈ చోటుకు రాగానే మన ఒంట్లోకి ఒక గ్లామర్ వచ్చేసిందే. ఏంటిది? టీటీఆర్ వచ్చి చూస్తే కొంచెం లైవ్ గా ఉంటుంది అని. ఎలా ఉంది? ఈ డ్రెస్ లో నువ్వు దరిద్రంగా ఉన్నావు, చాలా చండాలంగా ఉంది. కరెక్టే అండి, నేను బాగా చిన్నవాడిని, అందుకే ఈ పెళ్లి డ్రెస్ సెట్ అవ్వాలా. కావాలంటే మీరు పట్టు చీర ట్రై చేయండి. పెళ్లి కూతురులా అచ్చం గుమ్మటంలా ఉంటారు. పోలీసులు కానీ చూస్తే చిన్నపిల్లని బలవంతంగా పెళ్లి చేసుకున్నారని మిమ్మల్ని అరెస్ట్ చేసినా చేస్తారండి. నువ్వు వేసిన జోక్కి బాగా నవ్వాను, సరిపోతుందా? గాలి తీసేసిందే. ఏమండి మీను, నిజమైన భార్య భర్తలై ఉంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉండేవారు? అయ్యో, ఏం చేస్తూ ఉండేవారని అడిగాను అంతే. దాన్ని కాళ్ళకు మొక్కుతారంటే. పర్లేదు వెళ్ళండి. ఇది నీకే కొంచెం ఓవర్గా లేదు? అంత ఓవర్గా తెలియట్లేదా వారిని?
ఢిల్లీకి ఏం పని మీద వెళ్తున్నారు? హలో, మిమ్మల్ని. ఇంటర్వ్యూ. ఓ, ఏ కంపెనీ? ఇంటర్ కోఆపరేషన్. ఇంటెల్ కార్పొరేషన్. ఏమండి, టీటీఆర్ వచ్చినట్టున్నాడు, మర్చిపోదు. మీరు మొగుడు, నేను పెళ్ళాం, ఓకేనా? హలో, ఏంటి? నేను పెళ్ళాన్ని, నువ్వు మొగుడివి. నాటి. అయ్యా. ఏ తమ్ముడు, అటువైపు తిరిగి నుంచున్నావేంటి? సార్ మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, డ్రెస్ కవర్ చేసుకుంటారని ఇటు తిరిగి నిలబడ్డాను. చూసావా? నేను టీఎంఏ వన్ అయినా చాలా డీసెంట్ సార్. అయ్యో అయ్యో అయ్యో. తమ్ముడు డీసెంట్, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదురా. అరే ఏమీ జరగలేదా? ఏం జరగలేదు అంటున్నాగా. పెళ్లికి ముందు డాక్టర్ సమరాన్ని కలిసి ఉండొచ్చుగా. పాపం సార్, అక్క మీరు చాలా తప్పు చేశారు సార్. పోరా. మాటలకేం తక్కువ లేదు, కానీ ముఖ్యమైన విషయంలో జారిపోయావు. పోరా. బాదం పప్పు, జీడిపప్పు, టీ కాఫీ, టీ కాఫీ. రాస్కెల్, ఎలా మాట్లాడాడో చూసారా? వాడి మాటల్ని బాగా ఎంజాయ్ చేసావుగా. ఒకటి తగిలించి మేము హనీమూన్ కపుల్ కాదని చెప్పుండొచ్చుగా. చెప్పుంటే మనం ఢిల్లీకి వెళ్ళలేం. నీ చెప్పలేదు సరే, నువ్వు చెప్పుండొచ్చుగా. ఓ, అది వాడు నన్ను అడగలేదుగా. వాడు మిమ్మల్ని అడగలేదనా, లేకపోతే మీకు కూడా గుండెల్లో సంథింగ్ సంథింగ్? ఛీ, పో. అబ్బో. ఓకే డాడీ, ఏం ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్స్ ఇద్దరు నాతో పాటు వస్తున్నారు. యూ డోంట్ వరీ డాడీ, ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. ఓకే బాయ్. మీరు ఇలా కూపీలో ట్రావెల్ చేస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఏమి చేయను. ఏమండి మీను, ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? అనుకోనులే. మీరు మీరు నేనెవరినైనా లవ్ చేస్తున్నానా అనేది నీకు తెలియాలి, అంతేగా? ఎరగ తీస్తారండి, సైంటిస్ట్ లాగా అప్డేట్ లో ఉన్నారు మీరు. నేనెవరిని లవ్ చేయలేదు. మీరెవరిని లవ్ చేయలేదు, ఓకే, కానీ మిమ్మల్ని నన్నెవరైనా లవ్ చేస్తున్నారేమో, నాకు తెలీదు. యమ్మ యూత్ఫుల్ గా సమాధానం చెప్పారండి మీరు. నాకు లవ్ మ్యారేజ్ మీద అస్సలు నమ్మకం లేదు. మా అమ్మ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఇక్కడేనండి టిపికల్ ఓల్డ్ స్కూల్ గర్ల్ లా ఉన్నారు, పోండి. ఏంటండి మీరు? అసలేంటి నీ థియరీ? లవ్ చేస్తే మోడర్న్ గర్ల్, అమ్మ నాన్న చూసిన అబ్బాయిని చేసుకుంటే ఓల్డ్ స్కూల్ గర్లా? మూర్ఖుల్లా ఉన్నావే. హలో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, స్వయంగా నిర్ణయం తీసుకోవడం తెలియని వాళ్ళే అమ్మ నాన్నల మీద ఆధారపడతారు. వాళ్ళకేం తెలుసండి? ఏంటి పేరెంట్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? పేరెంట్స్ గురించి తప్పుగా మాట్లాడడం లేదు, జనరేషన్ గ్యాప్ అంటున్నాను. ఈ ఫోన్ గురించి నీకు తెలిసినంతగా మీ పేరెంట్స్కి తెలుసా? తెలిసే. ఎందుకంటే అబద్ధం చెప్తారు? నాన్న ఐఏఎస్ కలెక్టర్ అయినా ఐఫోన్ ని ఎలా వాడాలో పిల్లలు చెప్తేనే తెలిసేది, అదే నిజం. అద్దు వదిలేసి అమ్మ చెప్తేనే తింటాను, నాన్న చెప్తేనే వింటాను అని. మిగతా వాళ్ళ తండ్రుల్లా కాదు మా నాన్న. వయసు ఉడిగితే ఈ విషయంలో నాన్నలందరూ ఒకటే. మా నాన్న గురించి మాట్లాడడానికి నీకెటువంటి రైట్స్ ఏంటంటే లేవు. నాన్న గొప్ప నాన్న, ఆయన ఏం చేస్తున్నారు? రిటైర్డ్ తహసీల్దార్. అదే విషయం, మీ నాన్నకి పని చేయడానికి పనికిరాడని గవర్నమెంట్ ఇంటికి పంపించేసింది. ఆయన తీసుకునే నిర్ణయం కరెక్ట్ ఎలా అవుతుంది? మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడేవో ట్రైన్ లోంచి కిందకు తోసి పారేస్తాను. నువ్వే బెటర్ అనుకుంటా. ఆ అమ్మాయి ఏంటి ఫస్ట్ నైట్లోనే ఇంత వేడివేడిగా ఉంది? ఏమండి, ఒక ఆర్గ్యుమెంట్ కోసమే అలా అన్నానండి, సారీ అండి. ఏంట్రా ఇది? మీను, స్టాప్. ఢిల్లీకి వెళ్లేంత వరకు నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నా మాట వినక్క, ముందు ఇతను డైవర్స్ ఇవ్వు. చూస్తుంటే జాదులా ఉన్నాడక్క.
దొంగ చూపులు చూస్తున్నాడు చూడు. బాదాం పిస్తా టీ కాఫీ టీ కాఫీ. ఏమండి ఛీ! అనవసరమైన టాపిక్ తీసుకొచ్చి వేస్ట్ చేసుకున్నావు కదరా. ఇప్పుడు ఏం చేయడం?